హాయ్ ఫ్రెండ్స్, మనము స్పెషల్ ఎఫ్టీఓ జనరేట్ చేయాలి అంటే ఎలా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్లో ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి, అదేవిధంగా ఎంబుక్ అనేది ఏ విధంగా రికార్డ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఎఫ్టీఓ జనరేట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు మనము ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డు, సర్వీసు, రిపోర్ట్స్ అని ఉంటాయి. సర్వీస్లో మనకి లాస్ట్లో పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. పేమెంట్ ఆప్షన్లో అడిషనల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ టు పిఎంఏవై 1.0 అది క్లిక్ చేస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు మొత్తం లిస్ట్ చూపిస్తుంది. సో దాని ప్రకారం మనము స్పెషల్ ఎఫ్టీఓ ఎంబుక్ రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఆర్ఎల్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మనకి డేట్ ఆఫ్ రికార్డింగ్, ఎంబుక్ నెంబరు, ఎంబుక్ ఫైలు, పేజ్ నెంబరు. ఇక లాస్ట్లో చూడండి SFTO1 అంటే స్పెషల్ FTO 1. సో మనం ఏంటంటే అన్నీ జనరేట్ చేయకుండా ఫస్ట్ FTO మాత్రమే ఇప్పుడు జనరేట్ చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ నేను జనరేట్ చేసింది ఏ విధంగా చూపిస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కంప్లీషన్లో ఒకటి నేను కంప్లీట్ చేశాను. సో దాంట్లో మనకేంటంటే ఫస్ట్ 15,000, సెకండ్ 15,000, లాస్ట్ రెండు 10,000 అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ది జనరేట్ చేశాను కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు 15,000 పేమెంట్ జనరేటెడ్ అని వచ్చింది. తర్వాత సెకండ్ FTO 2 వచ్చేసరికి 15,000, 3 వచ్చేసరికి 10,000 అనమాట. సో ఈ విధంగా మనం జనరేట్ చేసిన తర్వాత జనరేషన్ అనే ఆప్షన్ అనేది ఈ స్పెషల్ FTOస్ జనరేట్ చేయాలి అంటే ఏ విధంగా ఎంబుక్ రాయాలి అనేది ఇక్కడ చూడండి. నేమ్ ఆఫ్ ద విలేజ్, స్పెషల్ FTO 1 or 2 అని మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది రాయాల్సి ఉంటుంది.